అత్త నువ్వా? ఏమైనా దత్త, ఎంత రైతు ఎందుకు వచ్చినావా? అప్పలరాజు, నా మనసు ఎందుకో బాగాలేదురా. భూమికి ఏదో కీడు జరగబోతుందనిపిస్తుంది. నన్నెవరో చంపేసినట్టు పీడ కలలు వస్తున్నాయి. ఒక్కసారి మనం భూమిని దూరం నుంచి అయినా చూసొద్దాంరా. దాన్ని చూసేదాకా నాకు మనసు ఎంత ఉండదురా. అత్త, భూమికేం కాదు, నువ్వు కంగారు పడకు. సరే, నీ భయం తగ్గుతుందనుకుంటే వెంటనే వెళ్ళి చూసొద్దాం ఉండు. మే, ఏందే ఇది ఇట్ట ఒంటరిగా కూర్చొని ఎడుతున్నా? మా అమ్మ కాదు, నా మాట విను భూమి. నువ్వెంత ఏడ్చినా ఆ సుబ్బుగాడు తిరిగి రాడు కదా. ఇటాటి సమయంలో మీ అమ్మ నీ పక్కన ఉంటే ఎంత బాగుండేది. అమ్మ మాట వినేదానివి. నానే మీ అమ్మను అనుకో. చిట్టి తల్లి, ఏడవకురా. నువ్వు ఏడుస్తూ ఉంటే నా గుండె పిండేసినట్టు అవుతుందమ్మా. నీ సంతోషం కోసమే కదా నేను మీ తాతయ్య ఉండేది. నువ్విలా దిగులుగా ఉంటే ఎలా అమ్మా? కళ్ళు తుడుచుకో భూమి. భూమే, అమ్మ కాదు, నాను కొండమ్మని. అత్త చెప్పినవన్నీ కొండమ్మ టెల్లింగు, నువ్వు ఫాలోయింగు. నువ్వేడుతా ఉంటే నాను తట్టుకోలేను భూమి. నిజమే, నీ కంట్లో నీళ్ళొస్తే నా ఒంట్లో బుగులొస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.